చూస్తే హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియో ప్రకటించింది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. కృష్ణాష్టమి వేడుకల్లో ఊరేగింపు రథానికి తగిలిన విద్యుత్ తీగలు తగలడంతో 5గురు మృతి చెందారు. రథాన్ని లాగుతూ ముందుకు తీసుకువెళ్లే సమయంలో రథానికి విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కరెంటు షాక్ ఘటనపై స్థానికులు బొగ్గమంటున్నారు. రామంతపూర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కరెంట్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ప్రభుత్వం వారికి ఎక్స్గ్రేషియో ప్రకటించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రిలో గణేష్ అనే వ్యక్తి కూడా చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు 6గురు మృతి చెందిన పట్ల కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు మీద బైఠాయించారు. ప్రధానంగా రామంతపూర్ ఉప్పల్ రోడ్లో ఆందోళన చేశారు. మరోవైపు పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ కూడాను బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా తాము కదిలేదంతా కూడా భీష్మించుకుని కూర్చున్నారు. మనతో కాలనీవాసులు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్బాబు కూడా మాట్లాడారు. 5 లక్షలు ఎక్స్ట్రా కూడా ప్రకటించారు. ఎవరికి కావాలండి 5 లక్షలు? ఒకవైపున ప్రాణాలు బలైతే ఇలాంటి సంఘటనలు అనేకం ఎదురవుతున్నా కూడా విద్యుత్ శక్తి కళ్ళు తెరవటం లేదు. ప్రభుత్వం అసలు ఆలోచించే దిశగా కూడా అడుగులేనటువంటి ఒక పరిస్థితిలో ఖచ్చితంగా ఈ యొక్క మృతుల కుటుంబాల తరఫున రామంతపూర్ ప్రజానికం ఈరోజు కదం కలిపింది, పదం పాడింది. రేపు బంద్ చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చి 50 లక్షలు ప్రకటించాలి. ప్లస్ ఆ కుటుంబాల యొక్క అర్హత ఉన్నటువంటి వాళ్ళకి విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క మరణానికి కారణం ఆ యొక్క విద్యుత్ శాఖ యొక్క నిర్లక్ష్యం, అలసత్వం వల్లనే ఇది సంభవించింది. కాబట్టి ముమ్మాటికి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగినటువంటి ఒక మరణాలకి ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే. ఒకవైపున మరి కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు, కొద్ది రోజుల్లోనే గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఆ తర్వాత దసరా, విజయదశమి ఉంటుంది. అట్లాగే అన్ని మతాలకు సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఒక సందర్భం నేపథ్యంలో జిహెచ్ఎంసీకి బాధ్యత ఉంటుంది, విద్యుత్ శక్తికి బాధ్యత ఉంటుంది, ఇతర ప్రభుత్వ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి బృందాలకు కూడా బాధ్యత ఉంటుంది. వీళ్ళందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోదని చెప్పని మనవి చేసుకుంటూ ఈ రామంతపూర్ సంఘటన ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుంది. ఈ రామంతపూర్లో జరిగినటువంటి మరణాలు విద్యుత్ శక్తి యొక్క సిబ్బందిని మెడలు వంచి తీరుతుంది. ఖచ్చితంగా ఈ డిమాండ్ల సాధన కొరకు రేపు మేము బంద్ చేసి చూపిస్తాం అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం వర్షాకాలం పరిస్థితులు చూస్తాం, చాలా దారుణంగా ఉన్నాయి. చాలా వరకు కేబుల్స్ అన్ని కూడా ఇప్పటివరకు కూడా చాలా కిందగానే ఉన్నాయి. మరోవైపు వినాయక చవితి కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ లేకపోతే వారికి తగిన సమస్యకు సంబంధించిన అంశాలు వివరించడం కానీ చేశారు? అరే, ముఖ్యమంత్రి గారే సమీక్ష చేసిండు కదా, అందరికీ సెలవులు క్యాన్సిల్ చేసినామన్నారు, అప్రమత్తంగా ఉండమన్నారు, 24 గంటలు 36 గంటలు ప్రజల్లో ఉండమని చెప్పన్నారు కదా. ఒక భారీ ఊరేగింపు, ఒక ఉత్సవము, వేల సంఖ్యలో ప్రతి ఏటా కూడా జరుగుతున్నటువంటి ఒక కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతూ ఉంటే విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడ ఉండవలసిన బాధ్యత లేదా? వాళ్ళకి అక్కడ సహకరించవలసినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులకు లేదా? స్థానికంగా పోలీసులు ఈ యొక్క సమన్వయం చేసుకోవాల్సినటువంటి కర్తవ్యం కాదా? అంటే ముఖ్యమంత్రి యొక్క సమీక్షలు నామకే వాస్తేనా? కామ్కే వాస్తేగా ఉండాలి. కాబట్టి రామంతపూర్ కదులుతోంది. రామంతపూర్ నిరసన గళం ఇప్పింది. ఈ యొక్క డిమాండ్ ఉద్యోగం ఆ యొక్క కుటుంబాలకి అర్హత యొక్క ఆధారంగా విద్యుత్ శాఖలో ఇవ్వాలి. అదే రకంగా 50 లక్షల నష్టపరిహారం ఇవ్వడం కొరకు రేపు రామంతపూర్ బంద్ పిలిపిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటున్నాను. రామంతపూర్ బంద్కు రేపు ఇటు కాలనీవాసులంతా కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ప్రధానంగా మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం విద్యుత్ శాఖలో ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కాలనీవాసులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే మాత్రం నిరసనను మరింత ఉధృతం చేస్తామంటూ ఇక్కడ గోఖలే నగర్ కాలనీవాసులంతా కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి పూర్తిగా విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యమే అంటూ వారంతా ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా కాలనీలో ఉండేటటువంటి విద్యుత్కు సంబంధించిన అంశాల మీద, ప్రమాదకరంగా మారినటువంటి తీగల అంశం మీద కూడా పలుమార్లు
ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎక్కడ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదంటూ వారు ఆరోపణ చేస్తున్నారు. ఇదొక అంశం అయితే ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శోభాయాత్ర కొనసాగుతూ ఉంటుంది. ముందుగానే అనుమతులు తీసుకుంటూ ఉంటారు. శోభాయాత్ర జరిగేటటువంటి ప్రాంతంలో విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే తీగలకు సంబంధించినటువంటి ఏమైనా అంశాలు ఉంటే మాత్రం వాటిని సరిచేయాల్సినటువంటి విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యం కారణంగా ప్రజెంట్ ఇప్పుడు 6 ప్రాణాలు కోల్పోయారంటూ కాలనీవాసులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు మీద బైఠాయించారు. అయితే చాలాసేపు రోడ్డు మీద బైఠాయించడంతో ఇక ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయింది. మరోవైపు పోలీసులు రంగప్రదర్శన చేసి వారికి నచ్చి చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో రామాంతపూర్ నుంచి ఉప్పల వరకు కూడా వారంతా కూడా ర్యాలీగా బయలుదేరారు. మరోవైపు తమ డిమాండ్లు ఖచ్చితంగా ఒప్పుకోకపోతే, బాధితులకు తగిన న్యాయం చేయకపోతే మాత్రం ఆందోళన చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి విద్యుత్ అధికారుల మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ గోఖలే నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ శశి.